దేవుడు చేసిన కార్యాన్ని మరచిపోకూడదు. యెహోవా చేసిన ఉపకారముల్లో నీవు నేను దేనిని మరచిపోకుండా దాన్ని దైవ ధ్యానముగా దేవుడు చేసిన కార్యాలని చెప్పేవారంగా మనం ఎప్పుడు మారుతామో తెలుసా? నాటబడిన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నప్పుడు, నీతిమంతులుగా మార్చబడినప్పుడు మనం చెప్పొచ్చు, ఏ ఒక్కడి లోకంలో నీతిమంతుడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన నీతిని కోల్పోయి ఉన్నారు, మహిమను కోల్పోయి ఉన్నారు. అయితే ఆయనే మనము చేయలేని కార్యం కొరకు, మనం చేస్తున్న భక్తిని బట్టో, మనం చేస్తున్న ప్రార్థనలు బట్టో, మనం చదువుతున్న వాక్యాలు బట్టో దేవుడు మనల్ని నీతిమంతులుగా మార్చడు కదా. మనము చేస్తున్న భక్తి దేనికి సరిపోవట్లే. ఆయనను కూడా ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ అన్నమాట సాధారణమైనది కాదు. లోకాన్నంటే 4 గోడలను 4 ఇళ్లలో నా యేసయ్య ప్రేమించట్లేదు. నలిగిపోయిన హృదయాలను ప్రేమిస్తున్నాడు. నీవు నేను ప్రార్థించకపోయినా ప్రేమిస్తున్నాడు. నీవు నేను ప్రభు సన్నిధికి రాకపోయినా ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, గడిచిన సంవత్సరం అంతా ఎన్ని కష్టాలు వచ్చినా, పాస్టర్ గారి కుటుంబంలో ఎన్ని నష్టాలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన విడిచిపెట్టకుండా ఐ విల్ డూ ఎవ్రీథింగ్ అని చెప్పి, నేను నీతో ఉన్నానయ్యా, నేను నీ పక్షానే ఉంటాను, నేను ప్రతి విషయంలో కార్యం చేస్తానని చెప్పి, చిన్న బిడ్డ విషయంలో ఎంత గొప్ప కార్యం చేశాడు తెలుసా? డబ్బులు ఎక్కువైపోయి పాస్టర్ గారి పుట్టినరోజులు జరపట్లే, బర్త్డేల గురించి బైబిల్లో ఎక్కడ లేదు. కానీ దేవుడు అంటాడు, యెహోవా చేసిన ఉపకారముల్లో దేనిని మర్చిపోవద్దు. మనం మర్చిపోకుండా దయచేసి 2 చేతులు జోడించి చెప్తున్నాను, ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నాటబడే వ్యక్తిత్వం కలిగి ఉందాం. నాటబడితేనే ఫలిస్తాం, నాటబడితేనే చిగురిస్తాం, నాటబడితేనే అనేకులకు నీడనిచ్చేవారుగా తయారవుతాం. కాబట్టి నాటబడితేనే నీతిమంతులుగా ఉంటాం. నీతిమంతులుగా ఉంటేనే ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనకు తోడుగా ఉంటేనే మనము వర్ధిల్లుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమయం ఇచ్చిన దైవదాసులకు వందనాలు. ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మనలను, మన కుటుంబాలను